సో ఫ్రెండ్స్, ఇప్పుడు 9 గంటల 15 నిమిషాలు. సో ఇప్పుడే మార్కెట్ ఓపెన్ అయింది. సో ఇది ఫస్ట్ క్యాండిల్ 1 మినిట్ది. సో మనం దీని ఫ్లాట్గా ఓపెన్ అయింది మార్కెట్. సో కరెక్ట్ ఇక్కడ బయింగ్ ప్రెజర్ అయితే వస్తుంది ఇక్కడ బయ్యర్స్ తోటి. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఈ ఏరియా సో మార్కెట్ ఒక రేంజ్లోనే ఉంటుందా ఈరోజు అంటే ఇంకా కొద్దిగా మార్కెట్ అయితే కిందికి పడుతుంది. సో 470. సో మార్కెట్ అయితే కిందికి పడ్డది. ఇది ఫస్ట్ మినిట్ది. సో పుల్ బ్యాక్ ఇస్తుందా? పుల్ బ్యాక్ ఇస్తే డౌన్ సైడ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనము పుట్ సైడ్కి ప్రియారిటీ ఇవ్వచ్చు. సో మార్కెట్ అయితే కొద్దిగా పుట్ సైడ్కి వచ్చే ఛాన్స్ అవుతుంది. సో సైడ్ వేజ్లో. సో ఇక్కడ మనమైతే ఒక క్వాంటిటీ యాడ్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఫుల్ బ్యాక్ తీసుకుంటుందా, ఇంకా కొద్దిగా కిందికి వస్తుందా? ఇప్పుడైతే కొద్దిగా ప్రాఫిట్ అయితే వస్తుంది. సెల్లింగ్ ప్రెజర్ అయితే రావాలి. సో మనం క్వాంటిటీ యాడ్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు. సో ఒకటే లాట్ యాడ్ చేసాము. సో మనకైతే చిన్న ప్రాఫిట్ అయితే వస్తుంది. సో 1000 ఇంకొక లాట్ యాడ్ చేసి ఉన్నట్టయితే మనకి మంచి ప్రాఫిట్ వచ్చి ఉండేది. సో మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. 315 అంటే 457. ఇది డే లో. సో డే లో నుండి కూడా ఇంకా వస్తుందా అనేది తెలియదు. మనమైతే మనం ఒకటే లాట్ తోటి చేస్తున్నాము. సో సెల్లింగ్ ప్రెజర్ అయితే వస్తుంది. సో కావాలంటే మళ్ళీ రీఎంటర్ చేసుకోవచ్చు మనం. సో మనకైతే ఇంకొక 2 లాట్స్ అయితే మంచి ప్రాఫిట్ వచ్చి ఉండేది. సో సెల్లింగ్ ప్రెజర్ అయితే రావాలి. సో ఫ్రెండ్స్, లాజిక్ ఈ ఫస్ట్ క్యాండిల్ 50%. సో ఇక్కడ రీట్రేస్మెంట్ వేసినప్పుడు నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను. సో 1 లాట్కే 1000 కనపడ్డది. ఇక్కడ 2-3 లాట్స్ యాడ్ అయితే నాకు 2-3,000 వచ్చేది. కానీ 1 లాట్ తోటే ఎగ్జిట్ కాలేదు. 1000 ప్రాఫిట్ని మళ్ళీ రివర్స్ అవుతుంది. సో ఇక్కడ ఒక లాట్ ఇంకొక లాట్ యాడ్ చేశాను. సో మరి మార్కెట్ రివర్స్ అవుద్దా? కొద్దిగా లాస్ అయితే కనపడుతుంది. సో ప్రాఫిట్ అయితే రావాలి, చూద్దాము. ఇక్కడ చూస్తే సెల్లింగ్ ప్రెజర్ ఉంది కానీ కింద సపోర్ట్ ఉంది. బయర్స్ మార్కెట్ని పైకి తీసుకొని వెళ్దామని చూస్తున్నారు.
సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇది రెండు బయింగ్ ప్రెజర్ వస్తున్నాయి. సో లాస్ అయితే కనబడుతుంది మరి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు లాజికల్గా సో ఈ ఏరియా దాకా వచ్చింది రీటెస్ట్కి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 3 లాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుండి మనకి ఈ ఫాల్ పడితే మనకు మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది, కానీ రివర్స్ అవుద్దా లేదా అనేది తెలియదు. సో 400 ప్రాఫిట్ అయితే నడుస్తుంది, యావరేజ్లో ఉంది. సో మనము చిన్న ఫుల్ బ్యాక్తో కోసం చూద్దాము. మార్కెట్ రివర్స్ అవుద్దా? ఓకే, మన సైడ్కే వస్తుంది మార్కెట్ అయితే. సో ఇక్కడ ఇది కరెక్ట్ ఎంట్రీ కూడా అనుకోవచ్చు ఒక రకంగా. సో ఈ ఏరియాలో మనకి ఇది ఇక్కడ పెట్టేసి సో ఈ 28 పాయింట్స్ మనం చూసుకున్నా కానీ మనకి చిన్న ప్రాఫిట్ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ ట్రాపింగ్ జరుగుద్దా అనేది చూడాలి. కొద్దిగా డౌట్గా ఉంది, మార్కెట్ డౌన్ వస్తుందా అప్ వెళ్తుందా అనేది. ఎందుకంటే ట్రాప్ జరిగే ఛాన్స్లా ఉంది ఇక్కడ. ఓకే, మన సైడే వస్తుంది. సో ఓకే, ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. సో చూద్దాము. సో ఆల్రెడీ ప్రాఫిట్ అయితే స్టార్ట్ అయింది. సో 1500 సో స్టార్ట్ అయింది. సో ఇంకొక క్యాండిల్ సడన్గా ఇంకొక క్యాండిల్ పడితే మనకి మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దీని ట్రాప్ జరిగే ఛాన్స్ ఉందా? సో ఇక్కడ ఇంకొక రెడ్ క్యాండిల్ ఒకటి పడితే బాగుంటుంది, కానీ అది పడుతుందా లేదా తెలియదు. సో 15, మనకు 1600, సో 1800, సో 2000, సో మనకైతే 2600, 3000. సో కొంత రిస్కీగానే ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఎగ్జిట్కి ప్లాన్ చేసుకుంటేనే బెటర్ అనుకుంటున్నాను. ఇంకొక ఫుల్ బ్యాక్ క్యాండిల్ పడితే మనకి మంచిగా ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. 2300, ఇంకొక ఫుల్ బ్యాక్ క్యాండిల్, ఎస్, ఇంకొకటి, ఎస్, 3000. సో నేనైతే ఎగ్జిట్కి ప్లాన్ చేశా, ఎగ్జిట్ అయిపోయాను. 3150 వచ్చేసాయి. సో నాకు ఇంకా కొద్దిగా వస్తుంది కానీ సో ఇట్స్ ఓకే, నేను రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. సో 3150. సో మనకి నేను 326కి ఎగ్జిట్ అయిపోయినా. సో ఇక్కడ 329కి కూడా వెళ్ళింది. సో ఇట్స్ ఓకే. సో ఇంకా కొద్దిగా మార్కెట్ అయితే కిందికి దాకా పడే ఛాన్స్ ఉంది, కానీ మార్కెట్ ఇంకా ఫాల్ పడుతుందా లేదా అనేది మనకైతే తెలియదు. కొద్దిగా రేంజ్ బౌండ్లో ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి మనం. సో మార్కెట్ ట్రాప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడైతే మనకు మిడ్ క్యాప్ నిఫ్టీ రెడ్ క్యాండిల్తో బేరిష్గా ఉంది ఆర్ఎస్ఐ. తర్వాత దీని నిఫ్టీ కూడా 40 ఉంది ఆర్ఎస్ఐ. సో బ్యాంక్ నిఫ్టీ 48 ఉంది. సో ఫిన్ నిఫ్టీ కూడా 40 ఉంది. సో మొత్తం డౌన్ ట్రెండ్ అయితే ఉంది ప్రస్తుతానికి మార్కెట్. సో మనం అయితే కొద్దిగా రిస్క్ తీసుకోకుండా ప్రస్తుతానికి అయితే చిన్న ప్రాఫిట్ తోటి ఎగ్జిట్ చేసేసాము. సో లాజిక్ అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో నేను ఇక్కడే ఎగ్జిట్ అయ్యాను. సో 3 లాట్స్ తోటి ఎగ్జిట్ అయితే ఇది సరిపోయేది. మళ్ళీ ఇక్కడ రాగానే 2 లాట్స్ ఎంటర్ అయ్యాను. సో మళ్ళీ ప్రాఫిట్ అయితే తీయగలిగాను. సో అది ఫ్రెండ్స్. సో ఫస్ట్ 1 ట్రేడ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేద్దాము. మ్యాక్సిమం 1 ట్రేడ్కే క్లోజ్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఫ్రెండ్స్ 10:35 అవుతుంది. సో మనము ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాము. సో మళ్ళీ ఇక్కడ నుండి 50%, అంటే ఇక్కడ ఈ ఏరియా నుండి ఈ విధంగా నేను డ్రా చేశాను 50%. సో కరెక్ట్గా ఈ 50% లైన్కి వచ్చింది. నేను 60%కి వస్తే ఎంటర్ అవుదాం అనుకున్నాను ఒక లాటు. సో 308కి ప్రైస్ పెట్టాను, కానీ 315 దాకా వచ్చి మళ్ళీ 400 దాకా వచ్చింది. మంచి బిగ్ మూమెంట్ మిస్ అయింది, కానీ ఇట్స్ ఓకే. 2 ట్రేడ్స్ అంటే రీఎంట్రీ జరిగింది. సో ఓవరాల్గా అయితే మనకి 4500 వచ్చింది. సో సింగిల్ ట్రేడ్ 2 టైమ్స్ ఎంట్రీ జరిగింది. సో ఇంకా ఓవర్ ట్రేడింగ్ అయితే చేయదలుచుకోవట్లేదు. సో అది ఫ్రెండ్స్, డిసిప్లిన్ ట్రేడ్లోకే వెళ్దాము చిన్న చిన్న ప్రాఫిట్స్ తోటి. సో నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.